ఎప్పుడైనా సరే ఒక విక్టిమ్ వచ్చి బయటకు వచ్చి తన బాధ చెప్పుకున్నప్పుడు ఆమె కండగా మనం నిలబడాలి. ఇప్పుడు జత్వాని బయటకు వచ్చి మాట్లాడిందండి, ఇప్పుడు షర్మిల బయటకు వచ్చి మాట్లాడింది కుటుంబంలో ఎలా వేధిస్తున్నారు అనేది. సునీత బాధపడుతూ కోర్టు పోరాటం చేస్తుంది. టీచరు స్టూడెంట్ దగ్గరకు వచ్చి సెకండ్ టేబుల్ చెప్పమంటే సెకండ్ టేబుల్ తెలిస్తే స్టూడెంట్ చెప్పాలి, తెలియకపోతే తెలియదు టీచర్ అని చెప్పాలి. కానీ నన్ను సెకండ్ టేబుల్ చెప్పంటారా? ఇందాక మీరు ఆ టీచర్తో మాట్లాడుతున్నారు కదా అని టీచర్ మీద స్టూడెంట్ రివర్స్ దాడి చేశాడు అనుకోండి. లేదు టీచర్ వచ్చి స్టూడెంట్ని నువ్వు కాగుడింటో అని చెప్పు అంటే నన్ను కాగుడింతో అడుగుతావా? నువ్వు మీ మిస్సెస్తో గొడవ పడుతున్న విషయం నాకంతా తెలుసు అని స్టూడెంట్ రివర్స్ దాడి చేశాడు అనుకోండి, టీచర్ ఏం చేయగలడు? ఇప్పుడు టీచరు ఒక ప్రశ్న అడుగుతున్నారు, ప్రశ్నకి సమాధానం తెలుసు లేదు అనే స్టూడెంట్ చెప్పాలి. కానీ ఎదురు దాడి చేస్తే ఇప్పుడు బిఆర్ నాయుడు గారు అడుగుతుంది ఏంది? తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, TV5 చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు చాలా క్లియర్ కట్గా వైసీపీ కొన్ని క్వశ్చన్లు వేస్తున్నారు. దేవుణ్ణి నమ్మని ఒక నాస్తికుడు, దేవుణ్ణి వ్యతిరేకించినటువంటి ఒక నాస్తికుడు, ఒక రాడికల్ స్టూడెంట్ యూనియన్ లీడరు, ఒక క్రిస్టియన్ ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తిని రాజశేఖర రెడ్డి ఒకసారి, జగన్మోహన్ రెడ్డి మరొకసారి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఎందుకు నియమించారు భూమన కరుణాకర్ రెడ్డిని అని అడుగుతుంటే దానికి సమాధానం చెప్పరు. ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా వచ్చి దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించలేదేంటి అంటే దానికి సమాధానం చెప్పరు. పాల సేకరణ కెపాసిటీ లేని బోలేబాబా డైరీకి నెయ్యి టెండర్ ఎందుకు చెప్పారు నిబంధనలు మార్చి మరి అంటే దానికి సమాధానం చెప్పరు. నకిలీ నెయ్యితోటి దాదాపు 68 లక్షల కేజీల రసాయన మిశ్రమాన్ని కలిపి 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు, మహాపాపం కదంటే దానికి సమాధానం చెప్పరు. పైగా ఎదురుదాడి అలాంటివి అడిగారు అనుకోండి, నీకు సంబంధించిన పలానా అమ్మాయితో హగ్ చేసుకున్న వీడియో మా దగ్గర ఉంది, పలానా అమ్మాయి మీ గురించి చంద్రబాబు నాయుడు గారికి రాసిన లేఖ మా దగ్గర ఉంది అంటూ భూమన కరుణాకర్ రెడ్డి గారు గత 2 రోజులుగా వరుసగా ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. సాక్షి మీడియా దాన్ని హైలైట్ చేస్తూ ఉంది. నేనేమంటానంటే ఒక వైట్ పేపర్ ఇదిగోండి, ఇది వైట్ పేపర్, దీని మీద ఏమీ లేదు. దీని మీద ఇప్పుడు నేను రాస్తాను. జగన్మోహన్ రెడ్డి గారికి భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద కంప్లైంట్ చేస్తూ ఒక అమ్మాయి రాసిన లేఖ నేను క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి గారికి భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద కంప్లైంట్ చేస్తూ ఒక అమ్మాయి రాసింది అని చెప్తాను. ఇది ఓకే? ఇది కరెక్ట్ అవుతుందా? నేను ఒక లేఖను నేనే క్రియేట్ చేసి ఒక అమ్మాయి జగన్మోహన్ రెడ్డి గారికి రాసింది, భూమన గారి మీద కంప్లైంట్ చేస్తూ భూమన గారు ఒక అమ్మాయిని లైంగికంగా ఇబ్బంది పెడుతున్నారట, లేదు శారీరకంగా ఇబ్బంది పెడుతున్నారట, ఫిజికల్గా ఇబ్బంది పెడుతున్నారట నేను చెప్తాను. అది కరెక్ట్ అయిపోతుందా? కరెక్ట్ అయిపోతుందా? ఇప్పుడు ఈ లేఖ ఎవరు బయట పెట్టాలి? బాధితురాలు ఎవరన్నా ఉంటే, విక్టిమ్ ఎవరన్నా ఉంటే ఆ విక్టిమ్ బయట పెట్టాలి. లేదు అంటే ఆ లేఖ జగన్మోహన్ రెడ్డి గారికి రాయబడితే జగన్మోహన్ రెడ్డి గారు బయట పెట్టాలి. నేను కాదు కదా బయట పెట్టాల్సింది, నా దగ్గరికి ఎట్ట వస్తుంది లేఖ? ఇప్పుడు ఒక అమ్మాయి చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసిందంట, బిఆర్ నాయుడు గారి మీద. ఎప్పుడు రాసిందంట? ఎన్నికల రిజల్ట్ రాకముందు, ఎన్నికల సమయంలో రాసిందంట. రాస్తే ఆ లేఖ ఆ అమ్మాయి దగ్గరన్నా ఉండాలి, చంద్రబాబు నాయుడు గారి దగ్గరన్నా ఉండాలి, నారా లోకేష్ గారి దగ్గరన్నా ఉండాలి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరన్నా ఉండాలి. అంటే వీళ్ళందరికీ రాసిందంట కాబట్టి మరి భూమన కరుణాకర్ రెడ్డి గారి దగ్గర ఎలా వచ్చింది? ఎవరిచ్చారు? అంటే ఆ లేఖ నిజమని మనం నమ్మాలా? ఒకవేళ లేఖ నిజమైనా సరే బయట పెట్టడానికి అసలు భూమన కరుణాకర్ రెడ్డి ఎవరు? విక్టిమ్ కదా బయట పెట్టాల్సింది. ఇంకో నేను బాధపడ్డాను, నాకు ఈ బాధ ఉంది అనేది ఆ అమ్మాయి ఏదో పర్సనల్స్ చెప్పుకోవడానికి రాసింది అనుకున్నా. ఎగ్జామ్ ఒక రాసింది అనుకున్నాం, ఒకసారి అనుకున్నా సరే ఆ అమ్మాయి బాధ ప్రపంచానికి చెప్పినప్పుడు ప్రపంచం దాని గురించి మాట్లాడాలి, ఆ అమ్మాయికి మద్దతు ఇవ్వాలి. ఇంటర్నల్ ఇష్యూస్ గురించి మాట్లాడడానికి వీళ్ళెవరు అసలు? వీళ్ళని అడుగుతున్న ప్రశ్నలు ఏంటి, వీళ్ళు చెప్తున్న సమాధానాలు ఏంటి? అంటే ఎదురుదాడి ఏంటి? వ్యక్తిగత జీవితాల్లోకి వచ్చి ఎదురుదాడి ఏంటి? ఇప్పుడు ఏ నాయకుడికి ఏ లూప్ హోల్స్ లేవండి, అవన్నీ కాదు కదా మ్యాటరు. ప్రజల ఆస్తికి నష్టం కలిగించింది ఏంది, ప్రజల ఆరోగ్యానికి నష్టం కలిగించింది ఏంది, ప్రజల మనోభావాలకి నష్టం కలిగించింది ఏంది, ఇది కదా మ్యాటరు. వ్యక్తిగత వ్యవహారాల్లోకి పోయి చివరికి ఎవరైతే విక్టిమ్గా చెప్పబడుతున్నారో హిందూ లేఖ ఆవిడ నిన్న కంప్లైంట్ చేసిందంట. ఎవరు తన ఫోటోలు వాడుతూ తన వీడియోలు వాడుతూ ఇష్టారీతిగా ప్రచారం చేస్తున్నారని ఆమె కంప్లైంట్ చేసింది. మరి తను నిజంగా విక్టిమ్ అయి ఉంటే ఎందుకు కంప్లైంట్ చేసి ఉంటుంది? వైసీపీ వాళ్ళ మీద కంప్లైంట్ చేసింది, వైసీపీ సోషల్ మీడియా మీద కంప్లైంట్ చేసింది. అంటే ఆమె కంప్లైంట్ చేసిందంటే ఆమెకి ఇష్టం లేకుండా జరుగుతుంది ఈ ప్రచారం అంతా. ఎప్పుడైనా సరే ఒక విక్టిమ్ వచ్చి బయటకు వచ్చి తన బాధ చెప్పుకున్నప్పుడు ఆమెకు అండగా మనం నిలబడాలి. దాంట్లో ఒక కరెక్ట్ ఉంటుంది. అంటే అలాంటి వ్యక్తికి ఎవరైనా ఒక విక్టిమ్ బయటకు వచ్చినప్పుడు మాట్లాడాలి కదా అని మనకు అనిపిస్తుంది, మాట్లాడాలి కూడా, బాధ్యత అది. ఒకప్పుడు రాజకీయాలు ఇట్నే ఉండేది. ఎవరన్నా ఒక నాయకుడికి వ్యతిరేకంగా, ఒక అధికారికి వ్యతిరేకంగా ఎవరైనా ఒక మహిళ వచ్చి తన కష్టానో బాధనో చెప్పుకుంటే ఆమెకు అండగా సమాజం నిలబడేది. కానీ ఇప్పుడు అలా కాదు, క్రియేట్ చేయటం.
ఆ మహిళతో సంబంధం లేదు, అసలు ఆ విట్టివో కాదో కూడా తెలియదు. వీళ్ళు ఇస్తారు, ఇతను క్రియేట్ చేస్తారు, ప్రచారం చేస్తారు. ఈ బురదను అవతలోడు కడుక్కుంటూ ఉండాలి. ఇప్పుడు జత్వాని బయటకు వచ్చి మాట్లాడిందండి, ముంబైకి సంబంధించిన హీరోయిన్. వైసీపీ ఎలా వేధించింది, సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆదేశాలతోటి, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోటి ఎలా ఒక మహిళను ఆమె కుటుంబాన్ని వేధించారు అనేది జత్వాని బయటకు వచ్చి మాట్లాడింది. అప్పుడు మనం మద్దతు ఇచ్చాం, అమ్మాయికి మద్దతు ఇచ్చాం. ఇలా ఉండాలి సమస్య. ఇప్పుడు షర్మిల బయటకు వచ్చి మాట్లాడింది కుటుంబంలో ఎలా వేధిస్తున్నారు అనేది. షర్మిలకు కొంత మనం సానుభూతిని చెప్పాం. సునీత బాధపడుతూ కోర్టు పోరాటం చేస్తుంది, సునీతకు మనం మద్దతు ఇస్తున్నాం. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు తన తండ్రి హత్య కేసులో న్యాయ పోరాటం చేస్తుంది. ఎవరైనా ఒక విక్టిమ్ బయటకు వచ్చి మాట్లాడినప్పుడు ఆమెకు సపోర్ట్గా సానుభూతిగా మనం ఉండే ప్రయత్నం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు బాధితులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు తప్ప, మరి దాని మీద ఎప్పుడు కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడరే. సునీత గారికి మద్దతుగా పాపం ఒక న్యాయ పోరాటం చేస్తుంది తండ్రిని చంపిన వాళ్ళ మీద. జత్వాని బయటకు వచ్చి మాట్లాడింది, భూమన గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టరే. అసలు ఇదంతా కాదండి. గోరంట్ల మాధవ్ వైసీపీ ఎంపీగా ఉండి అతను న్యూడ్ వీడియో కాల్స్ బయటకు వచ్చాయి. ఎప్పుడు మాట్లాడలేదే భూమన, వైసీపీ మాట్లాడలేదే, అతను వెంటనే సస్పెండ్ చేయలేదే. దువ్వాడ శ్రీనివాసు భార్య మీద కర్ర పట్టుకొని పోతున్న విజువల్స్ అవన్నీ అప్పట్లో పెద్ద అలిచేలు చేసేది. పార్టీ నుంచి పేరు సస్పెండ్ చేసినా మళ్ళా వాళ్ళ మధ్య సంబంధాలు కొనసాగుతూ ఉన్నాయి. ఎమ్మెల్సీ అనంతబాబుకు సంబంధించిన వీడియోతో బయటకు వచ్చింది. దీని మీద మాట్లాడు. ఇప్పుడు అనంతబాబు వీడియోలో ఉన్నట్టు, గోరంట్ల మాధవ్ వీడియోలో ఉన్నట్టు ఏమన్నా బిఆర్ నాయుడు గారి వీడియోలో న్యూడిటీ ఉందా, తప్పు ఉందా, లైంగిక వేధింపులు ఉన్నాయా? అంబటి రాంబాబు గారి అరగంట కాలు మీదో లేదా ఇంకొకరి కాలు మీదో మాట్లాడరు, విచారం జరపరు, నిజాలు బయట తీసుకురారు. అంటే ఏం లేదండి, నకిలీ నెయ్యి వ్యవహారం నుంచి తమను తాము సేఫ్ గేమ్ చేసుకునే దానికోసం చేస్తున్న ఎదురు దాడి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.